మంగళవారం బాబా ఈరోజు పరమాత్మ అభిమానిగా అవ్వాలి అంటే ఏం చేయాలో వినిపించారు. ఆత్మాభిమాని స్థితిని బాగా అభ్యాసం చేయమని శిక్షణ ఇచ్చారు. ఎందుకంటే ఆత్మాభిమానియే పరమాత్మాభిమానిగా కాగలుగుతారు అని. మరి బాబా ఇచ్చేటువంటి శిక్షణలని వరదానాలుగా స్వీకరిస్తూ మనం ఈ మురళిని విందాము. 21 మార్చ్ మురళి. ఈరోజు అవ్యక్త బాప్దాద యొక్క మిలనం కూడా ఉంటుంది. मीठे बच्चे अंतर्मुखी हो, याद का अभ्यास करो, चेक करो कि आत्माभिमानी और परमात्माभिमानी कितना समय रहते हैं. మధురమైన పిల్లలు అంతర్ముఖులుగా అయి స్మృతి యొక్క అభ్యాసం చేయండి. చెక్ చేసుకోండి ఆత్మాభిమాని మరియు పరమాత్మాభిమానిగా ఎంత సమయం ఉంటున్నాను అని. మధురమైన పిల్లలు అంతర్ముఖులుగా అయి స్మృతి యొక్క అభ్యాసము చేయండి. మీరు చెక్ చేసుకోండి నేను ఆత్మాభిమానిగా మరియు పరమాత్మాభిమానిగా ఎంత సమయం ఉంటున్నాను. రోజంతలో ఈ చెకింగ్ బాగా నడుస్తూ ఉండాలి. ప్రశ్న, जो बच्चे एकांत में जाकर आत्माभिमानी बनने की प्रैक्टिस करते हैं उनकी निशानी क्या होगी? ఏ పిల్లలైతే ఏకాంతంలోకి వెళ్ళి ఆత్మాభిమానిగా అయ్యే ప్రాక్టీస్ చేస్తారో వారి గుర్తులేమిటి? ఆ పిల్లలు ఎలా ఉంటారు? ఏ పిల్లలైతే ఏకాంతంలోకి వెళ్ళి ఆత్మాభిమానిగా అయ్యే ప్రాక్టీస్ చేస్తారో ఆ పిల్లలు ఎలా ఉంటారు? జవాబు, उनके मुख से कभी उल्टा सुल्टा बोल नहीं निकलेगा. వారి నోటి నుండి ఎప్పుడు ఉల్టా సుల్టా మాటలు రావు. ఉల్టా సుల్టా అంటే ఏంటి? తప్పుడు మాటలు, వ్యర్థమైన మాటలు. ఊరికే మాట్లాడాను, ఊరికే అన్నాను, ఊరికే అన్నదానికి అంత ఫీల్ అవుతున్నావు అంటారు కదా. ఊరికే మాట్లాడే మాటలు అవి ఎదుటి వారిని గాయపరచొచ్చు కూడా. లేదా అనవసరమైన మాటలు. రెండవది, భాయి భాయి కా ఆపస్ మే బహుత్ లవ్ హోగా. పరస్పరంలో సోదరుల ప్రేమ ఉంటుంది, సోదర ప్రేమ ఉంటుంది ప్రతి ఆత్మతో. సదా క్షీర ఖండ హోకర్ రహేంగే. సదా క్షీర ఖండమైపోయి ఉంటారు. మూడవది, ధారణ చాలా మంచిగా జరుగుతుంది, వారి ద్వారా ఎటువంటి వికర్మలు జరగవు. నాలుగవది, వారి దృష్టి చాలా మధురంగా ఉంటుంది, ఎప్పుడూ దేహాభిమానంలోకి రారు. ఐదవది, ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వరు, వారు ఎప్పుడూ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వరు. 5 విషయాలు బాబా వినిపిస్తున్నారు. ఒకటేమో నోటితో వ్యర్థమైన మాటలు మాట్లాడరు. రెండవది, పరస్పరంలో సోదర ప్రేమ ఉంటుంది, ఆత్మిక సోదర ప్రేమ. క్షీరఖండం లాగా కలిసిపోయి ఉంటారు. పాలు పంచదార కలిసిపోతాయి, వేరు చేయలేం మనం. అలా క్షీరఖండం అయిపోయి ఉంటారు. మూడవది, వారిలో ధారణ మంచిగా జరుగుతుంది. బాబా ఏ విషయాలను ఎలా చెప్తున్నారో అలా ధారణ చెయ్యగలుగుతారు. నాలుగవది, అంటే వాళ్ళ ద్వారా ఎలాంటి తప్పుడు కర్మలు చేయరు, బాబా చెప్పింది చెప్పినట్లుగా చేస్తూ ఉంటారు. నాలుగవది, వారి దృష్టి చాలా మధురంగా ఉంటుంది, ఎప్పుడు దేహ అభిమానంలోకి రారు. ఐదవది, వాళ్ళు ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వరు. ఈ 5 ధారణలు ఆత్మాభిమానిగా అయ్యే ప్రాక్టీస్ చేసే వారిలో కనబడతాయి. ఎంతెంత ఆత్మాభిమానిగా అవుతే అంతంత మనలో ఈ లక్షణాలన్నీ కనబడుతూ ఉంటాయి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలను ఉద్దేశించి బాబా వినిపిస్తున్నారు.
కేవలం ఆత్మ అని అన్నప్పుడు మరి జీవం శరీరం కూడా ఉంది కదా, శరీరంతో సహా మనం బాబా ముందు కూర్చొని వింటూ ఉన్నాం. కాబట్టి బాబా ఆత్మిక పిల్లలను ఉద్దేశించి ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు అని చెప్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా వినిపిస్తున్నారు. మనం ఆత్మలం, తండ్రి ద్వారా ఈ జ్ఞానాన్ని వింటున్నాం. మరి పిల్లలు ఇప్పుడు ఆత్మాభిమానిగా ఉండాలి. బాబా వచ్చింది పిల్లలందరినీ తన వెంట తీసుకొని వెళ్ళటానికి. ఆత్మాభిమానిగా తయారు చేస్తున్నారు. ఆత్మాభిమానిగా అవుతే పరమాత్మాభిమానిగా కూడా అవుతారు. అంటే మేము పరమాత్మ తండ్రి యొక్క సంతానము అనే విషయం కూడా గుర్తొస్తుంది. ఇదే పరమాత్మ అభిమానిగా అవ్వడము అని అంటున్నారు. ఇక్కడికి అక్కడికి చాలా తేడా ఉంది. ఇక్కడ మీరు చదువుకుంటున్నారు, అక్కడ చదువు యొక్క విషయమే లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. మరి తండ్రి స్వయంగా భగవంతుడే జ్ఞాన సాగరుడే చదివిస్తున్నారు అని ఆ నిశ్చయంలో కూర్చొని వింటారు. అందుకే ధారణ మంచిగా జరుగుతుంది. కానీ లౌకిక విద్యల్లో అక్కడ ఇటువంటి విషయం ఏమీ లేదు. ఇక్కడ ఆత్మాభిమానిగా అవుతారు. ఈ స్థితిలో మీరు కూర్చోవడంతో గమ్యం చాలా దగ్గరవుతూ ఉంటుంది. మీరు ఏ సంపూర్ణత గమ్యానికి చేరుకోవాలి అనుకుంటున్నారో ఆ గమ్యానికి చేరడం సులభం అవుతుంది. మరి బాబా అంటారు, ఇలా ఆత్మిక స్థితిలో ఉండడమే చాలా పెద్ద గమ్యం. అసలు ఆత్మిక స్థితిలో ఉండడం ఇది ఒక ఛాలెంజింగ్ విషయమే. ఎందుకంటే అర్థకల్పం నుండి దేహాభిమానంలో ఉండే అలవాటు ఏర్పడింది. ఇప్పుడు ఆత్మాభిమానిగా అయ్యే ప్రాక్టీస్ గడియ గడియ చేస్తూ ఉండాలి. వినడానికి చాలా తేలికగా అనిపిస్తుంది. పిల్లలు ఇదే అనుభవం ఇతరులకి వినిపించాలి. ఎలా నేను ఆత్మగా భావిస్తూ ఇతరులను కూడా ఆత్మగా భావించి చూస్తూ ఉన్నాను, ఆత్మగా భావించి మాట్లాడుతున్నాను, ఆత్మ నా సోదరుడు అని భావిస్తూ నేను వారితో వ్యవహరిస్తున్నాను. ఈ అనుభవం వినిపించండి అంటున్నారు. ఆత్మకు తండ్రి చదివిస్తూ ఉన్నారు. భక్తి మార్గంలో కూడా ఆత్మ పాత్ర వహిస్తూ వచ్చింది. పాత్ర వహిస్తూ వహిస్తూ పతితంగా మారిపోయింది. ఇప్పుడు ఆత్మ తిరిగి పవిత్రంగా అవుతూ ఉంది. ఎప్పటి వరకైతే తండ్రిని పరమాత్మని అర్థం చేసుకొని జ్ఞాపకం చేయరో అప్పటి వరకు మీరు ఎలా పావనంగా అవుతారు? దీనిపైన పిల్లలు చాలా అంతర్ముఖులుగా జ్ఞాపకం యొక్క అభ్యాసము చేయాలి. జ్ఞానమైతే చాలా సహజం. ఇంకా నిశ్చయం పక్కాగా ఉండాలి. నేను ఆత్మను చదువుకుంటున్నాను, బాబా స్వయంగా నాకు చదివిస్తూ ఉన్నారు అని. అలా నిశ్చయం దృఢంగా ఉన్నప్పుడు ధారణ కూడా బాగా జరుగుతుంది. మీ ద్వారా ఎటువంటి వికర్మలు కూడా జరగవు. ऐसे नहीं इस समय हमसे कोई వికర్మ नहीं होता है. అలాగని మన ద్వారా ఈ సమయంలో ఏ వికర్మ జరగట్లేదు అని కాదు, చేస్తూ ఉన్నాం. వికర్మాజీతో అంతమే బనేంగే. వికర్మాజీతులుగా అయ్యేదైతే అంతిమంలో. సోదర దృష్టి చాలా మధురమైనది. ఇందులో ఎప్పుడూ దేహాభిమానము రాదు. పిల్లలు అనుకుంటారు బాబా యొక్క జ్ఞానం చాలా గూహ్యంగా ఉంది, చాలా డీప్ నాలెడ్జ్ బాబా ఇస్తున్నారు అని. మరి నిజంగా ఉన్నతంగా అవ్వాలి అనుకుంటే ఈ ప్రాక్టీస్ తప్పనిసరిగా చెయ్యాలి. ఆత్మ సోదరుడితో మాట్లాడుతున్నాను, నేను ఆత్మను, ఈ డీలింగ్స్ ఉండాలి. దీనిపైన లోతుగా మీరు చింతన చేయండి, అంతర్ముఖులుగా అవ్వండి. దీనికోసం ఏకాంతంలోకి వెళ్ళాలి. ఇక్కడైతే ఏకాంతం యొక్క ఇల్లు ఇది. ఇక్కడ ఎటువంటి వ్యాపార వ్యవహారాదుల విషయాలు లేవు. మధుబన్కి వచ్చారనుకోండి, పూర్తి ఏకాంతంలో ఉండొచ్చు. కానీ అక్కడ కూడా వచ్చి ఇవే విషయాలు మాట్లాడుకుంటూ మాటి మాటికి ఫోన్లు చేసి తెలుసుకుంటూ పక్కనున్న వాళ్ళతో ఎక్కువగా చర్చించుకుంటూ ఉంటే మళ్ళీ ఇదే అనుభవం. కానీ బాబా అన్నారు, మీకైతే అసలు
మీరు సమయం తీసి వస్తారు కాబట్టి ఇక్కడ ఏమీ వ్యాపార వ్యవహారాల చింత లేదు. మీకేమి వండుకోవాలి, ఇచ్చేయాలి, వచ్చేయాలనే చింత కూడా లేదు. కేవలం బాబా స్మృతిలో ఉంటూ జ్ఞానాన్ని మంచిగా వింటూ నింపుకోవాలి అంతే, ఇంకేం చేసేది లేదు. అందుకే ఇక్కడ ఏకాంతం బాగా లభిస్తుంది అంటున్నారు బాబా. చెక్ చేసుకోవాలి, ఎంతగా నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను, ఆత్మనే చూస్తూ ఉన్నానా. अपने को भी आत्मा समझना है, ये प्रैक्टिस यहाँ करने से आदत पड़ जाएगी. స్వయాన్ని కూడా ఆత్మగా భావించాలి. ఈ ప్రాక్టీస్ ఇక్కడ చేయడంతో మీకు అలవాటు అయిపోతుంది అంటున్నారు. తర్వాత చార్ట్ కూడా పెట్టుకోవాలి, ఎంతవరకు నేను ఆత్మాభిమానిగా అయ్యాను అని చార్టులో చెక్ చేసుకోవాలి. ఆత్మగా భావించి నేను వినిపిస్తున్నానా, ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా జ్ఞానం వినిపిస్తున్నప్పుడు నేను ఆత్మగా భావిస్తూ ఆత్మనే చూస్తూ వినిపిస్తున్నానా, అలాగే చూస్తూ వారితో మాట్లాడుతున్నానా చెక్ చేసుకోవాలి. ఈ ప్రాక్టీస్ చాలా మంచిగా ఉండాలి. పిల్లలు అనుకుంటారు విషయమైతే బాబా చెప్తున్నది నిజమే, కరెక్టే, ఇలాగే ఉండాలి అని. దేహాభిమానం తొలగిపోవాలి, మనం ఆత్మాభిమానిగా అవ్వాలి. ధారణ చేస్తూ ఇతరులతో చేయిస్తూ ఉండాలి, ప్రయత్నించాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయాలి. ఇది చార్టులో మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి డీప్ విషయము అంటున్నారు. పెద్ద పెద్ద మహారథులు కూడా ఏమనుకుంటారు, బాబా రోజు రోజుకి ఇస్తున్నటువంటి సబ్జెక్ట్ పైన విచార సాగర మంతన చెయ్యాలి, మనం విచార సాగర మంతన చేయడానికి బాబా ఇంత గొప్ప గొప్ప పాయింట్స్ వినిపిస్తున్నారు అని మహారథులు కూడా ఫీల్ అవుతారు. వారు ఎప్పుడు కూడా వారి నోటి నుండి ఉల్టా సుల్టా మాటలు, తప్పుడు మాటలను రానివ్వరు. పరస్పరంలో చాలా ఆత్మిక ప్రేమతో ఉంటారు. నోటి నుండి ఎటువంటి తప్పుడు మాటలు అక్షరాలు రానిరావు. తప్పుడు మాటలు నోటి నుండి వచ్చేసాక తర్వాత నా భావం ఇది కాదు, నా ఉద్దేశం ఇది కాదు అని చెప్పుకుని సరిదిద్దుకునే అవసరం ఏర్పడకూడదు. మాటలే చూస్ చేయాలి, కరెక్ట్ పదాలు, కరెక్ట్ మాటలు మాట్లాడాలి. ఎందుకంటే మాటలది చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది కదా. మరి ఇలాంటి శబ్దాలు ఉపయోగించి తర్వాత కాదు నేను ఆ శబ్దం ఇలా అన్నాను అలా అన్నానని అలా అన్నారు. వారు ఆత్మాభిమానిగా ఉన్నవారు చాలా మధురంగా వ్యవహరిస్తారు. బాబా మహిమ ఎంత గొప్పగా ఉందో తెలుసు కదా. శ్రీకృష్ణుని మహిమ వేరు, శివ బాబా మహిమ వేరు. శ్రీకృష్ణునేమో సర్వగుణ సంపన్నుడు అంటారు, కానీ ఆ గుణాలన్నీ ఎక్కడి నుండి వచ్చాయి శ్రీకృష్ణునిలో? భలే వారి మహిమ వేరు, కానీ సర్వగుణ సంపన్నంగా అయ్యింది జ్ఞానసాగరుడైనటువంటి తండ్రి ద్వారానే కదా. మరి మీరు చెకింగ్ చేసుకోవాలి, చాలా బాగా చెక్ చేసుకోవాలి. అడుగడుగులో పూర్తిగా మీ లెక్కాచారములను చూసుకుంటూ ఉండాలి. వ్యాపారస్తులు రోజంతా తన ఖాతా పుస్తకాన్ని సంభాళించి పెట్టుకుంటారు. మీరు కూడా వ్యాపారస్తులే కదా. రాత్రి చెకింగ్ చేసుకోవాలి. నేను పరస్పరం సోదరులుగా భావిస్తూ ఎదుటి వారితో మాట్లాడానా? ఎవరికి దుఃఖమైతే ఇవ్వలేదు కదా. ఎందుకంటే మీకు తెలుసు మనమందరం సోదరులం, క్షీర సాగరం వైపు వెళ్తూ ఉన్నాం. ఇదేమో వికారాల, విషయ వికారాల సాగరం. ఇప్పుడు మీరు రావణ రాజ్యంలోనూ లేరు, రామరాజ్యంలోనూ లేరు. ఎక్కడున్నాం మనం? సంధియుగంలో, సంగమంలో ఉన్నాం, మధ్యలో ఉన్నాం. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని జ్ఞాపకం చేస్తున్నాం. మనం బ్రిడ్జ్ పైన నిలబడి ఉన్నాం. ఒకవైపు చూస్తే కలియుగం, ఇంకొక వైపు చూస్తే సత్యుగం ఉంది. మధ్యలో మనం ఉన్నాం. చూసుకోవాలి నేను ఎంతవరకు ఆత్మిక దృష్టి యొక్క స్థితిలో ఉంటున్నాను అని. ఆత్మలు పరస్పరంలో సోదరులుగా ఉన్నాయి. ఈ సమయంలో శరీరాలు తీసుకొని పాత్రలు వహిస్తూ ఉన్నాయి. మరి ఆత్మ అవినాశి, శరీరమేమో వినాశి. మనమే 84 జన్మల పాత్రను వహించాం. ఇప్పుడు తండ్రి వచ్చారు అంటారు,
నిరంతరం నన్ను జ్ఞాపకం చేయండి, స్వయాన్ని ఆత్మగా భావించండి అంటారు. ఆత్మగా భావించడంతో పరస్పరం సోదరులు అవుతారు కదా. ఈ విషయం బాబాని అర్థం చేయిస్తున్నారు. తండ్రి తప్ప ఇంకెవరిది కూడా ఇలా అర్థం చేయించే పాత్ర లేదు. ఇది ఎవరు అర్థం చేయించగలుగుతారు? ముందు ఆ స్థితిలో ఉన్నవారే చెప్పగలుగుతారు. ప్రేరణ మొదలైన విషయాలైతే ఇక్కడ లేవు. ఈ విధంగా టీచర్ స్టూడెంట్కి వచ్చి చదివిస్తారు. అలాగే బాబా కూడా పిల్లలందరికీ చదివిస్తున్నారు. ఎదురుగా కూర్చోబెట్టుకొని అర్థం చేయిస్తున్నారు. టీచర్ ఇంట్లో కూర్చొని నేను ప్రేరణ ఇస్తాను, నువ్వు చదువుకో అంటే అలా కుదరదు కదా. మరి శివబాబా కూడా తన ధామాన్ని విడిచి వస్తారు మనకు చదివించడానికి. ఇవన్నీ విచార సాగరమంతన చేసే విషయాలు. ఇందులో కొంచెం సమయం ఇవ్వవలసి ఉంటుంది. బాబా వ్యాపారం చెయ్యండి అని అంటారు, కానీ స్మృతి యాత్ర తప్పనిసరిగా ఉండాలి. వ్యాపారం వదులుకోవద్దు, వ్యాపారం చేయండి, ఉద్యోగం చేయండి, కానీ స్మృతి యాత్ర కూడా తోడుగా ఉండాలి. దానికోసం సమయం తీయాలి. సర్వీస్ కోసం విభిన్న యుక్తులను బాబా వినిపిస్తారు. కొందరైతే టైం బాగా తీయగలుగుతారు. మ్యాగజైన్లో కూడా యుక్తిగా రాయాలి అంటున్నారు. ఇక్కడ మీరు బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఒకరినొకరు సోదరులుగా భావించాలి. బాబా వచ్చి ఆత్మలకే చదివిస్తూ ఉన్నారు. ఆత్మలో దైవీ గుణాల సంస్కారాలు నిండుతూ ఉన్నాయి. ఇప్పుడు నింపుకోవాలి. ఆత్మలో దైవీ గుణాల సంస్కారాలని నింపుకోవాలి. మనుషులు అడుగుతారు, భారతదేశం యొక్క ప్రాచీన యోగం ఏమిటి అని. మీరు అర్థం చేయించండి. ఇప్పుడైతే మీరు కొద్దిమంది ఉన్నారు, కానీ మీ పేరు కొద్ది రోజుల తర్వాత బాగా ప్రత్యక్షం అవుతుంది. ఈశ్వరునితో యోగం ఎలా జోడించాలో మీరు వినిపించండి. మీరందరూ వారి పిల్లలు, మీకు తెలుసు కదా ఈ విషయం. ఇంకెవరూ ఇది తెలుసుకోవట్లేదు. నిరాకారుడైన తండ్రి ఎలా వచ్చి చదివిస్తూ ఉన్నారు అది మీరు స్వయమే అర్థం చేయించండి. కల్పకల్పం సంగమ యుగంలో బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు, నేను ఈ విధంగా వస్తాను అని. ఎవరి తనువులో వస్తారు? ఇందులో కన్ఫ్యూజన్ విషయం లేనే లేదు. ఇది తయారవుతున్నటువంటి డ్రామా. ఒక్కరిలోనే నేను వస్తాను కదా అంటున్నారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. వారే భగవంతునికి ముద్దు బిడ్డ. ఎవరు? ప్రజాపిత బ్రహ్మ. మొట్టమొదటి ముద్దు బిడ్డగా అయ్యేది వారే. ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపిస్తున్నారు. అంటే వారి ద్వారా శివబాబా స్థాపన కార్యాన్ని చేస్తున్నారు. వారే మొదటి నంబర్లో వస్తారు. ఈ చిత్రాల పైన అర్థం చేయించడం చాలా బాగుంటుంది. బ్రహ్మయే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మగా అవుతారు. అయితే బ్రహ్మ విష్ణువుగా అవ్వడానికి 1 సెకండ్ పడుతుంది, కానీ విష్ణువు బ్రహ్మగా అవ్వడానికి 84 జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. మొదటి జన్మలో విష్ణువుగా ఉంటే అంతిమ జన్మలో బ్రహ్మగా మారుతారు. మళ్ళీ బ్రహ్మ సైకిల్ రిపిటేషన్లో వెంటనే అంతిమంలో విష్ణువు అవుతారు. ఇది మీరు అర్థం చేయించండి. అర్థం చేయించడానికి యుక్తి కూడా కావాలి. ఇప్పుడు మీకు తెలుసు బాబా దేవతా ధర్మాన్ని స్థాపిస్తున్నారు అని. చక్రం ఎలా తిరుగుతుంది ఈ విషయాలు ఎవరికీ తెలియదు. బాబా అంటారు, మీరు యుక్తిగా రాయండి. యథార్థ యోగాన్ని ఎవరు నేర్పించగలుగుతారు? ఈ విషయం అయితే అందరికీ తెలియచేయాలి. అప్పుడు మీ దగ్గరికి చాలా మంది వస్తారు. ఇంత పెద్ద ఆశ్రమం ఉంది. మొత్తం ప్రపంచంలో చూస్తే ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఇదే సత్యం, మీరు చెప్తున్నది నిజమే అని మన దగ్గరికి వచ్చేసారనుకోండి, వాళ్ళ ఆశ్రమాలన్నీ ఏమవుతాయి? మరి అవన్నీ కదులుతాయి కదా, వాళ్ళ పీఠాలన్నీ కదులుతాయి కదా.
అందుకని బాబా అన్నారు, వాళ్ళకి అర్థమైనా వారు నమ్ముతున్నా వారు దాన్ని ప్రచారం చేయలేరు. ఇప్పుడు చేయరు. ఇది చివరికి అంతిమంలోనే జరిగే దృశ్యం. ఆశ్చర్యపోతారు. ఇన్ని సంస్థలు ఉన్నాయి భక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో మాత్రం ఒక్కటి కూడా లేదు. అందుకే మీ విజయం జరుగుతుంది. జ్ఞాన మార్గం యొక్క సంస్థ ఇదొకటే. భక్తి మార్గపు సంస్థలు చాలా ఉన్నాయి. ఇది కూడా మీకు తెలుసు. 5000 సంవత్సరాల క్రితం కూడా బాబా వచ్చారు, ఇప్పుడు కూడా వచ్చారు, మళ్ళీ 5000 సంవత్సరాలకి వస్తారు. బాబా ద్వారా మీరు ఇది తెలుసుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. మీరు ఇతరులకు కూడా నేర్పిస్తారు. ఎలా ఇతరులకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనేది కూడా బాబా మనకి నేర్పిస్తున్నారు. కల్పకల్పము ఇలా బాబా యుక్తులు తెలియజేస్తారు. మరి అందరికీ మనం చెప్పాలి. కేవలం ఒక్క శివబాబా తప్ప ధర్మ స్థాపన ఎవరూ చేయలేరు. మీకు తెలుసు కదా, ఒకవైపు రావణుడు, మరొక వైపు రాముడు. రావణుని పైన మీరు విజయాన్ని పొందుతున్నారు. మిగతా అందరూ రావణ సాంప్రదాయంలో ఉన్నారు. మీరేమో ఈశ్వరీయ సాంప్రదాయం కొద్ది మంది ఉన్నారు అంటున్నారు. భక్తి మార్గానికి ఎంతో షో చేస్తూ ఉంటారు. ఎక్కడ నీళ్లు కనబడితే వెళ్ళి అక్కడ మేళా చేస్తారు, జాతర చేస్తారు, నదుల్లో స్నానాలు చేస్తూ ఉంటారు. ఎంత ఖర్చు చేస్తారు, ఎంతమంది మునిగిచ్చారు, చనిపోతూ ఉంటారు. ఇక్కడ అలాంటి విషయము లేనే లేదు. స్నానం చేయడానికని వెళ్ళి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడైతే అలా జ్ఞాన స్నానం చేస్తూ మాయమైపోయారు, లేరు, మరణించారనేవి ఉండనే ఉండవు. బాబా అంటారు, ఆశ్చర్యంగా కొందరు పిల్లలు నా వారిగా అవుతారు, నన్ను గుర్తిస్తారు, వింటారు, జ్ఞానం వినిపిస్తారు ఇతరులకి, పవిత్రంగా కూడా ఉంటారు, తర్వాత మళ్ళీ పారిపోతారు. బాబా చెయ్యి వదిలిపెట్టేసి మాయ వైపు వెళ్ళిపోతారు. కల్పకల్పం ఇలా జరుగుతుంది. ఓడిపోతారు అంటున్నారు మాయతో. మాయతో కదా మీ యుద్ధం. మాయ ప్రభావము చాలా ఉంది. భక్తి అయితే ఇప్పుడు కదిలేదే ఉంది. అర్ధకల్పం మీరు ప్రారంధాన్ని పొందుతారు. రావణ రాజ్యం నుండి భక్తి ప్రారంభమవుతుంది. దీనికి గుర్తులు కూడా స్థిరంగా ఉన్నాయి. వికారాల్లోకి వెళ్తారు. మరి వికారాల్లోకి వెళ్ళారంటే దేవతలుగా అయితే పిలువబడరు, దేవతా ధర్మమాత్మలు అని కూడా అన్నారు. ఇంకా ఎలా వికారిగా అవుతున్నారు ఈ విషయము ప్రపంచంలో ఎవరికీ తెలియట్లేదు. శాస్త్రాల్లో అయితే వామ మార్గంలో వెళ్ళారు, ఏదో చేదు ఫలం తిన్నారు, భగవంతుడు తినద్దు అంటే ఆ ఫలం తిన్నారు, అందుకే ఇలా పడిపోయారు వికారాల్లోకి అని చెప్తారు. కానీ అది ఎప్పుడు అన్న విషయం మాత్రం తెలియదు. ఈ అన్ని విషయాలు మంచి రీతిగా అర్థం చేసుకుంటూ అర్థం చేయించాల్సినవి. నిశ్చయ బుద్ధిగా ఉన్నవారే అర్థం చేయించగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. వారు ప్రయత్నిస్తారు, చెప్తారు, మేము మిమ్మల్ని భగవంతుడితో కలిసేలాగా చేస్తాం, మేము మీకు భగవంతుడిని కల్పిస్తాము అని కూడా అంటారు. కానీ ముందు స్వయాన్ని చూసుకోండి. ఇంటికి వెళ్ళాక కూడా ఇదే నష ఉంటుందా చెక్ చేసుకోండి. మురళి వింటున్న సమయంలో, బాబా సన్ముఖంగా కూర్చున్నప్పుడు, మధుబన్లో ఉన్నప్పుడు, సెంటర్లో ఉన్నప్పుడు నష ఉంటుందేమో. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే నష ఉంటుందా చెక్ చేసుకోండి అంటున్నారు. నిశ్చయ బుద్ధిగా ఉన్నారా? మీకు బాబా జ్ఞాపకం సతాయించాలి. అంటే మీరు బాబాని మరిచిపోదామన్నా కూడా మరిచిపోకుండా ఉండగలగాలి. పిల్లలు బాబాకి లెటర్ రాస్తూ ఉండాలి. మీరు మాకు సత్యమైనటువంటి తండ్రి, మీరే మమ్మల్ని ఉన్నతంగా తయారు చేస్తూ వారసత్వాన్ని ఇస్తున్నారు, మిమ్మల్ని కలుసుకోకుండా మేము ఉండలేము అని రాయాలి. నిశ్చితార్థం తర్వాత కలుసుకుంటారు కదా, మరి నిశ్చితార్థం తర్వాత ఒకరినొకరు కలుసుకునేందుకు ఎన్నిసార్లు తప్పిస్తూ ఉంటారు మీకు తెలుసు. అనంతమైన తండ్రి, టీచర్, సద్గురు, ప్రియుడు, ఇవన్నీ కూడా ఒక్క బాబాయే. అనంతమైన తండ్రి, ఆత్మకి టీచర్, ప్రియుడు, అన్నీ
మిగతా అందరి నుండి అయితే మీకు దుఃఖమే లభించింది. దాంతో పోలిస్తే బాబా ఎంత సుఖాన్ని ఇస్తూ ఉన్నారు. అక్కడైతే సుఖాలేమీ లేవు. బాబా అన్నారు మిగతా అందరితో మీకు దుఃఖమే లభించింది, దానితో పోలిస్తే బాబా సుఖాన్ని ఇస్తున్నారు. మరి సత్యుగంలో కూడా సుఖం ఇస్తారు. ఈ సమయంలో మీరు సుఖం యొక్క బంధనంలో ఉన్నారు. సుఖం యొక్క సంబంధంలో బంధింపబడి ఉన్నారు. ఈ పురుషోత్తమంగా తయారయ్యేటువంటి పురుషోత్తమ యుగం ఇది. ఏం యుగం? కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగం. ముఖ్యమైన విషయం స్వయాన్ని ఆత్మగా భావించటం, తండ్రిని జ్ఞాపకం చేయటం. జ్ఞాపకంతోనే సంతోషపు పాదరసం పెరుగుతుంది. మనమే అందరికన్నా అధికంగా భక్తి చేశాం, ఇక మోసపోతూ ఉంటారు. ఇప్పుడైతే చాలా అడుగడుగునా మోసపోతున్నారు. టూ మచ్గా భక్తి యొక్క విధానాలు పెరిగి ఏవేవో విషయాలు చెప్తూ అక్కడ డబ్బులు తీసేసుకుంటూ ఉంటారు. బాబా అన్నారు మీరు అలాంటి దెబ్బలు తినకూడదు. ఇప్పుడు బాబా వచ్చారు తిరిగి తీసుకొని వెళ్ళేందుకు. కావున తప్పనిసరిగా పవిత్రంగా అవ్వాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. పోతా మేలు పెట్టుకోవాలి. రోజంతలో ఎంతమందికి నేను బాబా పరిచయం ఇచ్చాను అని చూసుకోవాలి. బాబా పరిచయం ఇవ్వకపోతే మనకి సుఖంగా అనిపించకూడదు. బాబా పరిచయం ఇస్తేనే కానీ మనకి సుఖం అనిపించాలి. పరిచయం ఇస్తూ ఇస్తూ మీకు తపన కలగాలి. ఇంత గొప్ప తండ్రి ఇంత వారసత్వాన్ని ఇస్తున్నారు, మరి మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ నేను ఈ విషయాలను తెలియచేయాలి అని. బాబా పరిచయం ఇవ్వకపోతే తప్పిస్తూ ఉంటారు కదా. ప్రపంచంలో కూడా అందరూ తండ్రి పరిచయం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. యజ్ఞమే బహుత్ విఘ్న భీ పడితే హై. అయితే యజ్ఞంలో చాలా విఘ్నాలు కూడా పడుతూ ఉంటాయి. ఇతర ఏ సత్సంగాల్లో కూడా పవిత్రత విషయం లేదు. ఇక్కడ మీరు పవిత్రంగా అవుతున్నారు. అసురులేమో విఘ్నాలు వేస్తూ ఉంటారు. మీరు పావనంగా ఇంటికి వెళ్ళాలి. ఆత్మయే సంస్కారాలను తీసుకెళ్తుంది. యుద్ధ మైదానంలో మరణిస్తే స్వర్గానికి వెళ్తారని అంటారు. అందుకే సంతోషంతో యుద్ధం చేస్తారు. మీ వద్ద కమాండర్, మేజర్, సిపాయి మొదలైన వాళ్ళందరూ ఎక్కడి నుండి వస్తారు? స్వర్గంలో ఎలా వెళ్తారు? యుద్ధ మైదానంలో మిత్ర సంబంధికులు గుర్తొస్తూ ఉంటారు. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు, అందరూ తిరిగి ఇంటికి వెళ్ళేదే ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించండి, సోదరులుగా భావించండి, తండ్రిని జ్ఞాపకం చేయండి. ఎంత పురుషార్థం చేస్తే అంత ఉన్నత పదవిని పొందుతారు. వాళ్ళైతే మేము బాయ్ బాయ్ అంటారు, కానీ అర్థం తెలియదు. బాబా గురించి కూడా తెలియదు. అనుకుంటారు మేము నిష్కామ సేవ చేస్తున్నాము అని. బాబా అంటున్నారు నాకేం ఫలం ఇచ్చలేదు, కోరిక లేదు, నాకేమీ అవసరం లేదు, నేను నిష్కామంగా చేస్తున్నాము అని చెప్పుకుంటారు. కానీ ఫలం అయితే తప్పకుండా లభిస్తుంది కదా. నిష్కామ సేవ భగవంతుడు ఒక్కరే చేయగలుగుతారు, ఎందుకంటే వారు ఫలం తీసుకోరు. పిల్లలు మీకు తెలుసు బాబాను ఎంత గ్లాని చేశారు, ఎంత నిందించారు. దేవతల్ని కూడా బాగా నిందిస్తూ వచ్చారు. ఇప్పుడు దేవతలైతే ఎవరిని హింసించారు కదా. ఇక్కడ మీరు డబల్ అహింసకులుగా అవుతున్నారు. కామ వికారము నడిపించరు, క్రోధము చేయరు. క్రోధం కూడా చాలా పెద్ద వికారం. అంటారు పిల్లల పైన కోపం చేయాల్సి వస్తుంది అని. బాబా అంటారు సరే, ఒకవేళ పిల్లల పైన కోపం చేయాల్సి వస్తుంది, గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది అంటే కొట్టొద్దు అంటున్నారు బాబా. పిల్లలని దెబ్బ వేయడము, చెంపదెబ్బ వేయడము, లేదా ఏ రకంగా అయినా సరే కొట్టడం అయితే చేయకూడదు. ఎందుకంటే వారు కూడా మీ సోదర ఆత్మ. వారిని కూడా ఆత్మ దృష్టితో చూడండి. మరి సోదరుణ్ణి ఎలా కొడతారు? ఆత్మ అయితే చిన్నగా పెద్దగా అవ్వదు కదా. వాళ్ళని చిన్నపిల్లలుగా చూడకండి, నా సోదర ఆత్మ అని అంటూ చూడండి. చిన్నపిల్లలుగా చూస్తే ఏమవుతుంది? ఇగో వచ్చేస్తుంది మనకి. వీళ్ళు ఏముంది, చిన్నపిల్లలు ఏం తెలుసు వీళ్ళకు అంటూ ఎలా అయినా అధికారాన్ని ప్రదర్శిస్తారు.
కానీ బాబా అన్నారు, అలా వారిని చిన్నపిల్లలుగా చూడకండి, వారిని కూడా మీ సోదర ఆత్మగా చూడండి, ఆత్మగా భావించాలి. సోదర ఆత్మగా భావించడంతో మరి చిన్న సోదరునైనా పెద్ద సోదరునైనా ఎవరైనా అలా కొట్టకూడదు కదా. అందుకే శ్రీకృష్ణుని తల్లి కొట్టకుండా రోకలికి కట్టేసినట్టుగా చూపించారు కదా, రోటికి కట్టేశారు కదా. వాస్తవంగా ఇటువంటి విషయం ఏమీ లేదు. శ్రీకృష్ణుడేమీ తల్లికి అంత ఇబ్బంది కలిగేలాంటి పనులు చేయరు. ఇవన్నీ విభిన్న రకాల శిక్షణలు మనుషులకు ఇవ్వడానికి దేవతల క్యారెక్టర్స్ని పెట్టి చూపించారు. మామూలు ఆర్డినరీ వ్యక్తులను చూపిస్తే ఎవరు ఇంట్రెస్ట్గా చూడరు కదా. ఇష్ట దేవతలను అలా చూపించారనుకోండి, అప్పుడు ఆ శిక్షణ డైరెక్ట్గా ఈజీగా వెళ్తుంది అని చెప్పి అలా చూపించారు. ఇంట్లో వెన్న దొంగతనం చేయడం ఇటువంటి పనులు చేయాల్సిన అవసరం ఏముంది? కృష్ణుడికి ఏమైనా కరువైందా ఏంటి? వెన్న లేదా? మహిమ కూడా అలా వెన్న దొంగ అని చేయడం, అందులో దొంగ అని అనడము, అదేమైనా బాగుందా? మీరైతే అన్ని కరెక్ట్ మహిమలే చేస్తారు. మీరేమంటారు? శ్రీకృష్ణుడు సర్వగుణ సంపన్నుడు అంటారు, 16 కళా సంపూర్ణుడు అని. కానీ ఈ గ్లాని డ్రామాలో ఇమిడి ఉంది. ఈ విధంగా నిందించడం కూడా డ్రామాలో ఇమిడి ఉంది. ఇప్పుడు మీరు సతో ప్రధానంగా అయ్యారు, బాబా వచ్చి సతో ప్రధానంగా తయారు చేస్తున్నారు. చదివించేవారైతే బాబా ఒక్కరే, వారి మతం పైన నడవాలి. అన్నింటికంటే డిఫికల్టీ సబ్జెక్టు ఇదే అంటున్నారు. అంటే బాబా స్మృతిలో మనసును నిలపడం, పదవి కూడా మీరు ఎంత ఉన్నతంగా పొందుతున్నారు. ఒకవేళ ఇది సహజమే అయ్యి ఉంటే ఎంతోమంది పరీక్ష రాసేవారు, కానీ పరీక్షను అందరూ రాయలేరు. ఇందులో శ్రమ ఉంది. దేహాభిమానంలో రావడంతో వికర్మలు జరుగుతాయి. అందుకే టచ్ మీ నాట్ యొక్క దృష్టాంతాన్ని బాబా ఇస్తూ ఉంటారు. టచ్ మీ నాట్ చెట్టు ఉంటుంది కదా, ఆ ఫ్లవర్ని ముట్టుకుంటే ముడుచుకుపోతుంది. అలాగే కొంతమందికి దేహాభిమానంలో వచ్చి ఎవరైనా చిన్న శిక్షణ ఇచ్చినా, ఏ కొంచెం మందలించినా చెప్పినా వెంటనే అప్సెట్ అయిపోతారు. ఇంకా మరి బాబాని జ్ఞాపకం చేస్తే మీరు స్థిరంగా నిలబడతారు. మరచిపోతే ఏదో ఒక తప్పు జరిగితే అలా ముడుచుకుపోయినట్టుగా ఉంటారు. పదవి కూడా తగ్గిపోతుంది. శిక్షణలైతే అందరికీ బాబా ఇస్తున్నారు. ఇవే శిక్షణలు తర్వాత కాలంలో గీతగా మారుతాయి, భగవద్గీతగా మారుతాయి. గరుడ పురాణంలో చాలా రోచకమైన విషయాలని రాశారు. అవి విని మనుషులు భయపడతారు. రావణ రాజ్యంలో పాపాలైతే జరుగుతూనే ఉంటాయి, ఎందుకంటే ఉన్నదే ముళ్ళ అడవి ఇది. బాబా అంటారు, దృష్టిని కూడా మీరు మార్చుకోవాలి. చాలా కాలం నుండి శరీరాన్ని చూస్తూ శరీరంతో ప్రేమ పెట్టుకునే అలవాటు ఏర్పడింది కదా, ఇప్పుడు అది తొలగించుకోవాలి. వినాశీ వస్తువులతో ప్రేమ పెట్టుకుంటే ఏంటి లాభము అంటున్నారు. అవినాశిగా ఉన్న వారితో ప్రేమను పెట్టుకోండి, అప్పుడు అవినాశిగా అవుతారు. పిల్లలకి బాబా ఇదే డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. లెగుస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ తండ్రిని జ్ఞాపకం చెయ్యండి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శరీరం వినాశి, దీంతో ప్రేమను తొలగించి అవినాశి ఆత్మతో ప్రేమను జోడించాలి. అవినాశి తండ్రిని జ్ఞాపకం చెయ్యాలి. ఆత్మలం సోదరులం, సోదరునితో మాట్లాడుతున్నాను అనే అభ్యాసం చెయ్యాలి. మొత్తం ఆత్మిక అభ్యాసం నంతా బాబా ఫస్ట్ పాయింట్లో వివరిస్తున్నారు. శరీరం వినాశి, ఆత్మ అవినాశి, కావున ఆత్మతో ప్రేమ ఉండాలి, శరీరంతో కాదు. ఆత్మలం సోదరులం, ఈ ప్రాక్టీస్ చేయాలి. సెకండ్ పాయింట్, విచార సాగర మంతన చేసి నోటి నుండి ఎలాంటి ఉల్టా సుల్టా మాటలు రానివ్వకుండా
అలాంటి స్థితిని తయారు చేసుకోవాలి. విచార సాగర మంతన చేసి తన స్థితిని ఎలా తయారు చేసుకోవాలంటే ఇంకా నోటి నుండి ఎలాంటి తప్పుడు మాటలు, వ్యర్థమైన మాటలు రాకూడదు. అడుగడుగులో తన పోతామేల్ అంటే తన లెక్క ఖాతాను చెక్ చేసుకుంటూ ఉండాలి. అడుగడుగులో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మార్చ్ ఇయర్ ఎండింగ్లో అందరు అకౌంట్స్ చూసుకుంటారు కదా, మరి మనకైతే ప్రతిరోజు ఎవ్రీ మినిట్ చెక్ చేసుకోండి అంటున్నారు. वरदान निमित्त और निर्माण भाव से सेवा करने वाले श्रेष्ठ सफलता मूर्त भव. నిమిత్తము మరియు నిర్మాణ భావముతో సేవ చేసేటువంటి శ్రేష్ఠ సఫలతా మూర్తి భవ. వివరణ: సేవాదారి అనగా సదా బాబా సమానంగా నిమిత్తంగా ఉంటూ నిర్మాణంగా ఉండేవారు. నిర్మాణతయే శ్రేష్ఠ సఫలతకు సాధనం. ఏదైనా సేవలో సఫలతను ప్రాప్తించుకోవడానికి నమ్రతా భావము మరియు నిమిత్త భావమును ధారణ చేయండి. దీంతో సేవలో సదా ఆనందం యొక్క అనుభవం అవుతుంది. సేవలో ఎప్పుడూ అలసట కలగదు. ఏదైనా సేవ లభిస్తే, సేవ అయితే ఏదో ఒకటి లభిస్తుంది, కానీ ఈ రెండు విశేషతలతో సఫలతను పొందుతూ సఫలతా స్వరూపులుగా అవ్వాలి. సేవ ఏదో ఒకటి మనకి లభించవచ్చు, ఏదైనా సేవ లభించవచ్చు. చిన్నదైనా పెద్దదైనా, గొప్పదైనా సామాన్యమైనదైనా, ఏ సేవ అయినా సరే స్థితిలో వినమ్రత, నిమిత్త భావం ఈ రెండు ఉండాలి. నిమిత్త భావం లేదు, అహంకారంతో చేస్తున్నాము అంటే తప్పకుండా అందులో ఫెయిల్ అవుతాం. అందుకని సేవలో సఫలతకు నిమిత్త భావం, నిర్మాణ భావం ఉండాలి అంటున్నారు. స్లోగన్: ఒక్క సెకండ్లో విదేహిగా అయ్యే అభ్యాసం ఉండాలి, అప్పుడే సూర్యవంశంలోకి రాగలుగుతారు. ఒక్క సెకండ్లో విదేహిగా అయ్యేటువంటి అభ్యాసం ఉండాలి, అప్పుడే సూర్యవంశంలోకి రాగలుగుతాం. ఈరోజు స్వమానము: నేను శ్రేష్ఠ సఫలతా మూర్తుడను. నేను ఆత్మను, శ్రేష్ఠ సఫలతా మూర్తుడను. చాలా మంచి స్థితిని మనం తయారు చేసుకొని ఈరోజు సాయంకాలం బాప్దాదాతో మిలనము జరుపుకుందాం. ఓం శాంతి.